వక్ఫ్ అంశం మీదన ఎక్కువగా కెలుక్కోకుండా ఉంటే బెటర్ తెలుగుదేశం పార్టీ. వక్ఫ్ సవరణ బిల్లుకి మద్దతు ఇచ్చేశారు, రైట్. దాంట్లో ముస్లింల మంచి కోసమే మేమేమి ప్రయత్నం చేసాం, మద్దతు ఇచ్చాం, అందులో కొన్ని పాయింట్లు కూడా మేమే తెచ్చాం, ఎనఫ్. అది ముస్లింలు నమ్ముతారు, లేతే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటేసింది, బయట ఒకటి చెప్పింది, లోపల ఒకటి చెప్పింది. ఈ స్టేట్మెంట్తో ఏమైనా ప్రయోజనం ఉందా? వాళ్ళు ఓపెన్గా లోక్సభ రాజ్యసభలో బహిరంగ ఉపన్యాసం ఇచ్చారు, ఓట్లేసింది క్లియర్ కనబడుతుంది. అందులో ఒకళ్ళు వేశారో లేదో తెలియదు అనేటటువంటి వార్తలు రాసుకోవడం వల్ల వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నారు, మనం వక్ఫ్ సవరణ బిల్లుకి అనుకూలంగా ఉన్నాం. ఎందుకు అనుకూలంగా ఉన్నామో ప్రజలకు చెప్తే సరిపోతుంది కదా. ముస్లింకి మనకు మంచి నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడంలో సిద్ధాస్తులైన టీం ఉంది మన దగ్గర. పత్రికలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. దాని ద్వారా ఈ వక్ఫ్ సవరణ చట్టంతో ఇంత మంచి జరుగుతుంది, మహిళలకి ఇంత మంచి జరుగుతుంది, ముస్లింల్లో ఇన్ని వర్గాలు ఉన్నాయి, ఈ వర్గాలకి ఇంతవరకు ప్రయోజనం జరగలేదు, ఇదివరకు మాదిగ సామాజిక వర్గాల్లో మాదిగలకి అన్యాయం జరుగుతుందని ఎట్లయితే తెచ్చామో ఇప్పుడు కూడా అట్లాగా ఆయా వర్గాలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ముందుకు వచ్చాం అని చెప్తే అద్భుతం కదా. ముస్లింల్లో ఉన్నటువంటి ఆయా వర్గాల్ని ఆదరించుకునేటట్టు ఉంటుంది కదా. అది వదిలేసి వైసీపీ వాళ్ళు బయట ఒకటి చేశారు, లోపల ఒకటి చేశారు, లోపల మద్దతు ఇచ్చారంటే నువ్వు ఆల్రెడీ మద్దతు ఇస్తావు కదా. ఇదే చర్చని సాగతీయటం వల్ల వాళ్ళు ఇదిగో దమ్ముంటే మీరు పెట్టండి. ఇప్పుడు వాళ్ళకి ఈవెన్ కోర్టులో కేసు కూడా వేశారు, సుప్రీంకోర్టులో. ఇప్పుడు మనం ఏం కేసు వేయాలి? దానికి వ్యతిరేకంగా వేస్తామా? బీజేపీ పాలిత రాష్ట్రాలు వేస్తున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుకి అనుకూలంగా వాళ్ళు పిటిషన్స్ వేశారు, అప్పుడు మీరు వేయరు కదా, వాళ్ళు వ్యతిరేకంగా వేశారు కదా. ఒకటి, వక్ఫ్ సవరణ బిల్లుని నేనైతే సమర్థిస్తా. వక్ఫ్ సవరణ బిల్లు అనేటటువంటిది లేకపోతే ముస్లింలకు అన్యాయం అనుకుంటా, వక్ఫ్ సవరణ బిల్లు తీసుకురావడం రైట్ అనుకుంటా. ఇది నిర్మోహమాటంగా ఉండండి. అదే సందర్భంలో వాళ్ళ స్టాండ్ వాళ్ళది, మన స్టాండ్ మనది ఉండాలి. వాళ్ళ స్టాండ్ని విమర్శిస్తూ మన స్టాండ్ని మిస్ చేసుకుంటున్నామేమో ఆలోచించుకుంటే బెటర్.